హాయ్ సార్. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. డబ్బు షుగర్ జబ్బులో మా ఇంట్లో ఉంది. నా ముద్దల కొడుకుని హీరో చేయాలి. ఏ హీరో అయినా సరే అతను చూసి కుళ్ళుకోవాలి. అతను యాక్షన్కి యాక్టింగ్కి రోల్ మోడల్ అవ్వాలి. మొత్తానికి ఈ కథలో మీ కొడుకుని ఊహించుకొని చెప్పమంటారు అంతే సార్. అదే సార్, కొడుకు ఎక్కడ? ఇదిగో ఇక్కడే. సార్, ఇందాక మీరు చెప్పిందాన్ని వీడిని ఊహించుకోనా? లాఫింగ్ బుద్ధలా ఉన్నాడు ఈడు హీరోయిన్ సార్. ఏంటి తక్కువ అనిపించిందా? ఎంత చెప్పినా తక్కువే. మంచి హర్రర్ స్టోరీ చెప్పండి. మా వాడి ఆగమనం ఇండస్ట్రీ విధ్వంసం. ఫీడ్ విధ్వంసమే సార్, కానీ నా దగ్గర ఉందే ఇది వినాశనం. ఇక్కడ చెప్పిన ప్రతిసారి ప్రొడ్యూసర్ సగంలోనే చచ్చాడు సార్. అందుకే నాదొక బలమైన కోరిక. అదేంటంటే ఈ కథ మొత్తం చెప్పాలని. అది మీరు వింటారంటే ఫస్ట్ ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయండి, తర్వాత నేను కథ చెప్తా. ఏంటిది? ఏంటి అగ్రిమెంట్? ఏం లేదు సార్, ఇందాకే చెప్పాను కదా, నేను చెప్పిన ప్రతిసారి సగంలోనే పోయారని. అందుకని నేను కథ చెప్తూ మీరు పుట్టుక్కుమని పోతే మీ చావుకి నా కథకి ఎలాంటి సంబంధం లేదు అనేది అగ్రిమెంట్. అబ్బో, చచ్చేటంత హర్రర్ స్టోరీయా? నీలాంటి రైటర్స్ ని ఎంతో మందిని చూశాను సార్. దీంట్లో ఉన్న కండిషన్స్ అన్నీ చదువుకున్నారుగా. దీనికి మళ్ళీ కండిషన్స్ కూడానా? తొక్కలో కండిషన్స్. వీడికి పోయేకాలం వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇది కథ. చెప్పండి సార్. ఓపెన్ చేస్తే తొండిపోయిన మామూలు ఒక ముసలోడు అలా వస్తున్నాడు సార్. టిక్ 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 అని సౌండ్ వస్తుంది. టిల్లని ఇలా వెళ్ళాం. గోడ మీద గడియారం. అక్కడి నుంచి స్లోగా టిల్ డౌన్ చేస్తే ఒకడు పడుకొని ఉన్నాడు సార్. ఆడేమని హీరో. అలా లో బేస్లో చూస్తే ఆ ముసలోడు ముళ్ళపంది మొహం వేసుకొని అలా వస్తూ ఉన్నాడు సార్. టిక్కు 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 వచ్చి లాగి కొడుతున్నాడు సార్. ముసలోడు అలా చూస్తున్నాడు. చచ్చాడా బతికాడా, చచ్చాడా బతికాడా, చచ్చాడా బతికాడా అని ఆలోచిస్తున్నప్పుడు సమ్మని లేచాడు హీరో. ఏంటి నాన్న అన్నాడు. ఓరే యదవా సన్యాసి దున్నపోతూ అది ఇది ఇది ఇదే ఫుల్గా తిట్టేశాడు సార్. తిట్టినప్పుడు నవ్వుతూ ఒక ఫేస్లో, నాన్న నువ్వేం పీకావు, నన్ను ఏం పీకనిస్తావు, నేను పడుకుంటా అన్నాడు. వీడికి అర్థం కాక మైండ్ దొబ్బింది. నువ్వేం మాట్లాడుతున్నావురా అంటే నిద్రలోనే ఏదని చెప్తే సర్చ్ చేసుకో అన్నాడు. అప్పుడు మళ్ళీ పడుకున్నాడు. వీడు ఆలోచించాడు, ఏంటి చంపాలా బతకాలా, చంపాలా బతకాలా, చంపాలా బతకాలా అని. నాన్న లేరా అన్నాడు. ఏంటి నాన్న అంటే, జీవితంలో ఏదైనా చెయ్యాలా లేదా నీకు ఆలోచన ఉందా అంటే ఉంది అన్నాడు. ఏం చేస్తావురా అంటే, ఏం లేదు నాన్న, నేను జీవితంలో స్ట్రగుల్ అవుతున్నాను, నేను కష్టపడి ఏదో ఒకటి సాధిస్తా అన్నాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ అలా చూస్తున్నాడు. అలా చూస్తూ వెనక చేయబెట్టాడు. అక్కడ కట్ చేస్తాం సార్. ఎందుకు? హీరో ఇలాగే వాటర్ తాగాడు సార్. అప్పుడు వాళ్ళ నాన్నకు బాగా బీపీ రేసింది. లాగి పెట్టి ఒకటి కొట్టాడు. వీడు బయటికి వెళ్ళిపోయాడు. అలా బయటికి వెళ్తా ఉన్నాడు సార్. వీడు వెళ్తా ఉంటే గలీజ్గా గజ్జి కుక్క వచ్చింది సార్. ఆ కుక్కని ఎదురుగ్గా చూసి ఇటు సడన్గా ఆగిపోయాడు సార్. మా నాన్న మళ్ళీ వచ్చాడా అని. అలా ఇద్దరు చూసుకుంటున్నారు సార్. అక్కడి నుంచి గజ్జి కుక్క అలా చూస్తుంది. వీడు గజ్జి కుక్కని ఇలా చూస్తున్నాడు.
గజ్జి కుక్క, గజ్జి కుక్క, గజ్జి కుక్క, గజ్జి కుక్క. అలాగే ఒక సౌండ్ వచ్చింది. కానీ ఇద్దరు అలా చూసుకుంటా ఉన్నారు. ఆ టైంలో కుక్క హె 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 అనుకుంటూ 2 డ్రాప్లు కన్నీటి చుక్కలు కాల్చింది. ఎందుకంటే ఆ కుక్క ఫ్యామిలీ కట్టప్ప ఫ్యామిలీ లాంటిదంట. వాళ్ళ తాతకి బిస్కెట్లు వేసాడంట సార్. ఆ విశ్వాసంతో నేనేమి చేయలేకపోతున్నా నా ఈడికి అని 2 చుక్కలు అలా వేసింది. అలా ఇద్దరిని చూస్తూ ఉన్నారు. కుక్క ఈయన చూస్తుంది, ఈడు కుక్కని చూస్తున్నాడు. కుక్క ఈయన చూస్తుంది, ఈడు కుక్కని చూస్తున్నాడు. గజ్జి కుక్క అలా వెళ్తుంది. ఈడు బండి తీసుకుని అలా వెళ్తున్నాడు. గజ్జి కుక్క వెళ్ళిపోయింది. ఈ రై 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 అని వస్తా ఉన్నాడు. వచ్చాడు. ఒక అడవిలో ఆగాడు. అక్కడ చూస్తే చేపలన్నీ ఎగురుతున్నాయి, పక్షులన్నీ ఈత కొడుతున్నాయి. అది చూసి వీడు కొంచెం విచిత్రంగా ఉందని బండి ఆఫ్ చేసి అలా చూస్తా ఉన్నాడు. డిక్కు 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 అని. అప్పుడు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయింది. రై 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 ఎక్సలెంట్ ఇస్తున్నాడు. బండి కదలదు. మళ్ళీ రై 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 అన్నాడు. కానీ బండి కదలదు. అప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. దుప్పు 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 అని చెప్పులు పడుతున్నాయి. ఒక్కొక్క చెంగు తింటుంది. అది చూసి వాడు ఇదేంటి, ఎక్కడొచ్చాను, ఎలా ఉంది అని ఆలోచిస్తున్నాడు. ఆ టైంలో మళ్ళీ బండి స్టార్ట్ చేశాడు. రై 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 అన్నాడు. అప్పుడు అర్థమైంది వీడికి గేరేయలేదని. గేరేశాడు. బండి తీసుకొని అలా వెళ్తుంటే మంచి గాలి వచ్చింది. చూస్తే గ్రీన్ అడవి, సూపర్ బ్యూటిఫుల్ చెట్లు, నాట్లు, పూలు, చాలా బాగుంది. అలా చూస్తే ఒక బ్యూటిఫుల్ లైట్ వెలుగుతా ఉంది. అది చూసి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అలా చూస్తే ఒక అమ్మాయిని బాగా ఎవడో సానబెట్టి కోసి తందూరి చేస్తున్నాడు. టింగు టింగు టింగు. ఆ అమ్మాయి వీడికి హాయ్ చెప్పింది. ఏంటి కాలుతున్నావా అని. రా తిందామంది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఆ అమ్మాయి కాళ్ళతో మాట్లాడుతుంది. ఈడు అడిగాడు, నీ చేతులు ఎక్కడా అని. కింద ఉన్నాయని. అలా చూశాడు, కింద ఏమీ లేదు. అప్పుడు అడిగాడు, నువ్వు దయ్యమా అని. ఆ అమ్మాయి నవ్వుతూ అవును 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 అంది. అప్పుడు టుమ్ 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 అని 2-3 దయ్యాలు వచ్చారు. జప్పుడని ఏంటి చూశారు. అలా చూస్తున్నాడు. ఇటు చూస్తా ఉన్నాడు. అలా చూస్తున్నాడు. ఆ దయ్యాలను చూసి ఈ దయ్యాన్ని చూసి ఈడు అలా చూస్తున్నాడు. దయ్యం చూసి ఈయన్ని నవ్వుతుంది. ఈడు దయ్యాన్ని చూసి ఏడుస్తున్నాడు. దయ్యం ఈయన్ని చూస్తుంది. ఈ దయ్యాన్ని చూస్తున్నాడు. దయ్యం ఈయన్ని చూస్తుంది. ఈ దయ్యాన్ని చూస్తున్నాడు. ఇలాంటి గార్జి సౌండ్ వచ్చింది. ఆ టైంలో వాళ్ళ నాన్న వచ్చి లాగి వీడు ఒక తన్నాడు. వీళ్ళు లేచి చూశాడు. సార్ మీరు లేస్తే మిగతా కదా చెప్పి కజ్జ